భారత రాజ్యాంగం రూపొందించినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఆలోచించని స్థాయిలో ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయి. ఆయన అన్ని పార్శ్వాలు దాంట్లో టచ్ చేశారు. అయితే దానికి విరుద్ధంగా కొన్ని అంటే ఆయన ఏంటి ఎథికల్ పాలిటిక్సే జరుగుతాయి అనుకున్నారు. అందుకని ఇట్లాంటి ఆలోచన రాలే ఆయనకి. అది కరెక్ట్. ఎథిక్స్ లేకపోతే ఆ రోజునే రాసి ఉండేవాళ్ళం ఇట్లాంటి వాటికి పనిష్మెంట్స్ ఏంటి అనేది. అదే కదా. ఇప్పుడు మనం ఎందుకు ఇది తీసుకురావాల్సి వచ్చింది? ఇందులో అందరూ అనుకుంటున్నట్లేదా కాంగ్రెస్ కమ్యూనిస్టులో వీళ్ళు ప్రచారం చేస్తున్నట్టు వాళ్ళు భయపడటం కాదు. నేను భయపడుతోంది భవిష్యత్తు భారతదేశం ఏంటి, ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ బతుకులు ఏంటి అనేది భయపడుతున్నాను నేను. ఎందుకయ్యా అంటే ఒక వ్యవస్థని సద్వినియోగం చేయటం లేదా బాధ్యతాయుత తత్వంతో చేయడం అన్నటువంటిది ఇప్పటిదాకా కాంగ్రెస్ ఏతర శక్తులు చేసినవి తప్పించి కాంగ్రెస్ ఎప్పుడు చేయలే. వ్యవస్థలో ఉన్న అధికారాన్ని విచ్చలవిడిగా వాడింది కాంగ్రెస్ పార్టీ. వ్యవస్థల్ని సవ్యంగా వాడే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ఏతర పార్టీల అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే. దానివల్ల ఇందిరాగాంధీ మళ్ళీ ప్రధానమంత్రి కాగలిగింది. కానీ అదే ఇందిరాగాంధీ వ్యవస్థని సర్వనాశనం చేసి వదిలిపెట్టింది. ఎమర్జెన్సీ సుప్రీంకోర్టుకే అధికారాలు తీసి అవతల పడేసింది, రాజ్యాంగాన్ని తీసి అవతల పడేసింది. అవును, ఇప్పటికి కూడా గొప్ప నాయకురాలుగా చూపించేటటువంటి